శ్రీరాముడు విడిచిన బాణం వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకు వాలి కింద పడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. అప్పుడు వాలి రాముడితో ఇలా అన్నాడు: రామ, ధర్మం తెలిసిన వాడివి, పరాక్రమం ఉన్నవాడివి. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకు తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడు అయిన నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా? నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నేను నిన్ను యముడి యొక్క సదనానికి పంపించి ఉండేవాడిని. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో ఎత్తుకుంటున్నావంట కదా. నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువుని ఈడ్చుకొచ్చినట్టు ఆ రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు అని రావణుడిని ప్రశ్నించి ఇక మాట్లాడడానికి ఓపిక లేక అలా ఉండిపోయాడు.